మాజీ ప్రధాని అపర చాణక్యుడు, సంస్కరణల పితామహుడు, యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, భారతదేశానికి తెలంగాణ ఇచ్చినటువంటి జాతిరత్నం స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ, అధ్యక్ష, ఈ తీర్మానం మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా పివి నరసింహారావు గారి గురించి చెప్పాలంటే మీరు ఇచ్చిన సమయం సరిపోదు. కానీ ఇచ్చిన సమయం లోపలనే కొన్ని విషయాలు కూడా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా మనవి చేసుకుంటూ, అధ్యక్ష, స్వతహాగా పివి నరసింహారావు గారు సోషలిస్ట్ అధ్యక్ష. కానీ వారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశానికి అవసరం ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా, మరి దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల దృష్ట్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో అధ్యక్ష ఎన్నో విమర్శలు వచ్చినాయి అధ్యక్ష. ఇవాళ విమర్శలకు కూడా ఆయన సహేతుకంగా జవాబు చెప్పి విమర్శలను తిప్పికొట్టి, మరి దేశానికి అవసరం వచ్చినప్పుడు, దేశం సంక్షోభం లోపల ఉన్నప్పుడు, మరి సోషలిజానికి ఈ సంస్కరణలు వ్యతిరేకం కాదు, అవసరాన్ని బట్టి సోషలిజం కూడా సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఆ విమర్శలకు జవాబు చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు అధ్యక్ష అదొక ముళ్ళ కిరీటం అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష, మైనార్టీ ప్రభుత్వం అధ్యక్ష. మైనార్టీ ప్రభుత్వమే కాకుండా చేసిన అప్పులకు వడ్డీలు కానీ వాయిదాలు కానీ చెల్లించలేని పరిస్థితి భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అధ్యక్ష. మరి అదే సందర్భం లోపల అధ్యక్ష, మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా విదేశాలలో కుదవబెట్టుకున్నటువంటి సందర్భం అధ్యక్ష. మరి అటువంటి సందర్భం లోపల ఈ దేశాన్ని ఆర్థికంగా సంస్కరణలు తీసుకువచ్చి ఈ దేశాన్ని గాడిలో పెట్టాలి, దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని తీసుకువచ్చి ఆయనకు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయనకు పదవిని కట్టబెట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చి అధ్యక్ష, దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా ఇవాళ దేశం లోపల ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఈరోజు భారతదేశం ఈ విధంగా నిలదొక్కున్నదంటే దానికి కారణం పివి నరసింహారావు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఆయనే చెన్నూరుతోని మా గ్రామంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్ష. మంత్రి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి మంత్రిని శాసనసభ్యునిగానే ఆయనే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భం అధ్యక్ష. ఇవాళ గౌరవ పెద్దలందరూ చెప్పినట్టు భూ సంస్కరణ ఇవాళ నర్సిరెడ్డి గారు చెప్పినట్టు అధ్యక్ష, ఇవాళ బిల్లు బయటపడితే దాంట్లో లొసుగులు తయారైతాయని చెప్పి ఈ భూ సంస్కరణలో బిల్లు తీసుకువచ్చేటప్పుడు అధ్యక్ష ఆయనే పివి నరసింహారావు గారే స్వయంగా ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని స్వయంగా బిల్లును రూపొందించి బిల్లులో మిగతా వారిని ఎవరినన్నా పెత్తందారులను కానీ భూస్వాములను కానీ భూస్వామ్య మనస్తత్వం గల వాళ్ళను కానీ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే మళ్ళీ బినామీల పేరు మీద భూమి బదలాయింపు జరుగుతుందని చెప్పి ఒక కమిట్మెంట్తో అధ్యక్ష చిత్తశుద్ధితో ఆయనే స్వయంగా బిల్లును తయారు చేసి అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టి తన నుంచే దాన్ని మొదలుపెట్టినటువంటి ఒక గొప్ప చిత్తశుద్ధి ఉన్నటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన ఒక భూస్వామ్య కుటుంబం లోపల జన్మించినటువంటి వ్యక్తి అయినా కూడా వాళ్ళ భూస్వామ్య మనస్తత్వాన్ని పక్కకు పెట్టి
భూమి లేని నిరుపేదలుగా ఉన్నటువంటి సందర్భం లోపల దున్నేవానికి భూమి ఉండాలి, ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళ చేతులలో భూమి ఉండాలని చెప్పి మరి చెల్లించినటువంటి గౌరవ పివి నరసింహారావు గారు 800 ఎకరాల భూమిని తన భూమిని ల్యాండ్ సింగిలింగ్ లోపల పేదలకు పంచిపెట్టి 479 మందికి పంచిపెట్టి ఆ బిల్లును తీసుకువచ్చి ఇవాళ భూ సంస్కరణలకు నాంది పలికినటువంటి వ్యక్తి అధ్యక్ష. అదేవిధంగా మరి ఈ రాష్ట్రం లోపల ఇవాళ ఈ సకల దరిద్రాలు పోవాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ఆనాడు నమ్మినటువంటి పివి నరసింహారావు గారు విద్యా సంస్కరణలు తీసుకువచ్చారు అధ్యక్ష. విద్యా సంస్కరణలు తీసుకువచ్చి ప్రాథమిక స్థాయి లోపల ప్రాథమిక విద్య లోపల ఖచ్చితంగా మాతృభాషను ఇవాళ తీసుకువచ్చినటువంటి వ్యక్తి అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ రెసిడెన్షియల్ కళాశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకువచ్చి ఇవాళ సర్వేలు అనే స్కూలు విజయవంతంగా నడుస్తుందంటే దానికి ఆద్యుడు పివి నరసింహారావు గారు అధ్యక్ష. అదేవిధంగా డిటెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. హెచ్ఆర్డి మినిస్టర్గా రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం లోపల హెచ్ఆర్డి మినిస్టర్గా మరి నవోదయ పాఠశాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఈ దేశం లోపల ఈ రాష్ట్రం లోపల ఇవాళ విద్య లోపల విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ పివి నరసింహారావు గారు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి సంస్కరణలు తీసుకువస్తుంటే ఒకసారి విలేకరులు జోక్గా అడిగారట పివి నరసింహారావు గారు, సార్ మీరు హెచ్ఆర్డి లోపల సంస్కరణలు తీసుకువచ్చారు, ఈసారి మంత్రివర్గం లోపల మీకు ప్రాధాన్యత లేని శాఖ ఇస్తారట, మీరు సంస్కరణలు తీసుకువస్తుందంటే పివి గారు ఏం చెప్పారంటే నాకు మత్స్య శాఖ ఇచ్చినా కూడా ఆ మత్స్య శాఖలో కూడా సంస్కరణలు తీసుకువస్తానని చెప్పి ఆ రోజు హాస్యాస్పదంగా విలేకరులకు సమాధానం చెప్పినటువంటి వ్యక్తి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ బడుగు బలహీన వర్గాల గురించి చాలా మంది చెప్పుకున్నారు అధ్యక్ష. గతంలో కూడా బడుగు బలహీన వర్గాలకు మేమే రాజకీయ చేయూతనిచ్చిందని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు అధ్యక్ష. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఒక వర్గమే వాళ్ళ రాజకీయాలను శాసిస్తున్నటువంటి సమయం లోపల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయినటువంటి సందర్భం లోపల కాంగ్రెస్ ఆరుగా ఇందిరా కాంగ్రెస్ గా ఉన్నటువంటి సందర్భం లోపల పివి నరసింహారావు గారి చొరవతో అధ్యక్ష ఇవాళ 127 మంది సభ్యులకు బడుగు బలహీన వర్గాల వ్యక్తులకు బీఫామ్లు ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఊరు వాడ గ్రామం తిరిగి వాళ్ళని గెలిపించి విమర్శకుల నోర్లు మూయించి ఆ రోజు అఖండమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ పివి నరసింహారావు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అధ్యక్ష తిరుపతిలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశాలలో సిడబ్ల్యూసి ఎన్నికలు జరుగుతాయి అధ్యక్ష. ఆ ఎన్నికలలో ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ చేసినా కూడా గెలవని పక్షం లోపల ఆయన ప్రసంగం లోపల లాస్ట్కు పివి గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ ఈ సిడబ్ల్యూసి లోపల జరిగిన ఎన్నికలలో ఎస్సీ ఎస్టీలు బీసీలు గెలవకపోవడం నన్ను బాధించిందని చెప్పిన తరుణం లోపల అధ్యక్ష అందులోపలికి వెళ్ళి గెలిచిన వాళ్ళు కొంతమంది రాజీనామా చేస్తే అధ్యక్ష ఎస్సీ ఎస్టీలను యునానిమస్ గా సిడబ్ల్యూసికి ఎన్నిక చేసినటువంటి ఒక గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అన్ని విమర్శలు అధ్యక్ష, ఆయన ఒక మంచి సాహితీవేత్త అధ్యక్ష. 17 భాషలు మాట్లాడతాడు అధ్యక్ష. 8 భాషలలో కవిత్వం రాయగలిగినటువంటి వ్యక్తి అధ్యక్ష. అష్టభాష కోవిదుడు అధ్యక్ష పివి నరసింహారావు గారు. ఇవాళ పెద్దలు చెప్పినట్టు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగలను శాస్త్ర పనిగా ఇవాళ హిందీలోకి తర్జుమా చేసిన సందర్భంలో ఉన్న అధ్యక్ష కవి సామ్రాట్ స్వయంగా ఇవాళ ఇది హిందీ నుంచి నేను తెలుగులోకి తర్జుమా చేసిన విధంగా ఉందని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయం అధ్యక్ష. ఆ విధంగా సాహితీ రంగంలో కూడా ఆయనకు మంచి పట్టున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. అధ్యక్ష, మరి పివి నరసింహారావు గారికి కొన్ని విమర్శలు అధ్యక్ష. పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు, లేకపోతే మంత్రికి ఏం చేయలేదు, హన్మకొండకి ఏం చేయలేదు. మరి పివి
నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అధ్యక్ష. ఆయన జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా కాకుండా ఈ భారతదేశం అంతా కూడా సుసంపన్నంగా ఉండాలి, భారతదేశం ఆర్థికంగా సామాజికంగా రక్షణ విభాగం లోపల విదేశీ దౌత్యం లోపల కూడా భారతదేశం అగ్రగామిగా ఉండాలన్న తలంపు ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఒక జాతీయ వాదిగా ఇవాళ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడ్డాడే తప్పితే తను పుట్టిన నగ్నపల్లి కోసమో, పెరిగిన వంగల కోసమో, గెలిపించిన మంత్రి కోసమో, హన్మకొండ కోసమో, రామ్టెక్ కోసమో, బరంపూర్ కోసమో, లేకపోతే నంద్యాల కోసమో అని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష. ఆ విధంగా ఆలోచించినట్లయితే ఇవాళ భారతదేశం ఈ పరిస్థితులలో ఉండేది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరి పివి గారు ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు అధ్యక్ష, మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు అధ్యక్ష. 90s ఇజ్రాయెల్ వైపు చూడాలంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు భయపడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఇజ్రాయెల్ వైపు కన్నెత్తి చూడాలంటేనే, ఎందుకంటే అరబ్ దేశాల యొక్క వ్యతిరేకతకు మనం గురవుతాం, మరి చమురు మనకు వస్తుందో రాదని చెప్పి భయపడుతున్నటువంటి పరిస్థితులలో ఇజ్రాయెల్ యొక్క విజన్ గుర్తించినటువంటి పివి గారు ఇజ్రాయెల్తోని ఇవాళ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసి ఇజ్రాయెల్తో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఇవాళ ఇజ్రాయెల్ కంట్రీ లోపల అగ్రికల్చర్లో చూసుకున్నా, మరి వాటర్ రీసైక్లింగ్లో చూసుకున్నా, ఆయుధాల తయారీ లోపల చూసుకున్నా, ఇవాళ బ్యాంకింగ్ లోపల చూసుకున్నా కూడా ఇవాళ అగ్రభాగంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ నాడు ఆ ఇజ్రాయెల్ చూస్తేనే భయపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ఆ ఇజ్రాయెల్ తోని సత్సంగాలు పెట్టుకున్నటువంటి సందర్భం కనుకనే మొన్న జరిగినటువంటి కార్గిల్ యుద్ధం లోపల అధ్యక్ష ఇవాళ శత్రుముఖులు ఎక్కడ నక్కి ఉన్నారో అది కనిపెట్టి ఇవాళ భారతదేశ సైన్యానికి చెప్పినటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం అధ్యక్ష. ఇవాళ అటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు అధ్యక్ష. ఇవాళ గౌరవ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ వ్యవసాయ విధానాలను కూడా ఇవాళ చూసి వచ్చినటువంటి వ్యక్తిగా ఇవాళ ఇజ్రాయెల్ ఆ విధంగా ముందుకు పోయింది అధ్యక్ష. ఆ ఇజ్రాయెల్తో 2-3 సార్లు పోయి అక్కడ ఒప్పందాలు చేసుకుని ఇవాళ భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి దేశాలలో భారతదేశం ఒకటి అధ్యక్ష. ఇజ్రాయెల్తో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి దేశాలలో భారతదేశం ఒకటి అధ్యక్ష. అధ్యక్ష, మరి చైనాతోని అదేవిధంగా పాకిస్తాన్తోని ఎన్నటికైనా కూడా ప్రమాదం ఉంటుంది ఈ భారతదేశానికి గమనించి మరి మన వైపు కూడా చూసేందుకు దుస్సాహసం ఆ దేశాలు చేయకుండా ఉండాలంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలని చెప్పి సంకల్పించింది గౌరవ పివి నరసింహారావు గారు అధ్యక్ష. అది ప్రయోగించింది అటల్జీ అయినా కూడా దాన్ని తయారు చేసింది మాత్రం పివి నరసింహారావు గారు అధ్యక్ష. అటల్జీ గారు తన మాటల లోపల స్వయంగా అటల్జీ గారు చెప్పింది అధ్యక్ష, ఇవాళ ద ట్రూ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ ఈజ్ నరసింహారావు జీ అని చెప్పి అటల్జీ గారే ఒప్పుకున్నారు అధ్యక్ష. ఈ విధంగా ఈ భారతదేశం కోసం, మరి భారతదేశంలో ఉన్నటువంటి అవసరాల కోసం, ఈ భారతదేశం నిలబెట్టుకునే విధంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవాళ 72-73 అమెండ్మెంట్లు కూడా తీసుకువచ్చి 74th అమెండ్మెంట్లు తీసుకువచ్చి అధ్యక్ష 11th షెడ్యూల్ 12th షెడ్యూల్ ద్వారా ఇవాళ స్థానిక సంస్థలకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ స్థానిక సంస్థలను కూడా బలోపేతం చేసింది గౌరవ పివి నరసింహారావు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అది రూరల్ లోకల్ బాడీస్ కావచ్చు, అర్బన్ లోకల్ బాడీస్ కావచ్చు అధ్యక్ష. అధ్యక్ష, మరి పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు అధ్యక్ష
కార్లు అరేంజ్ చేస్తా, ఢిల్లీ మొత్తం చుట్టి రండి అని చెప్పి ఇవాళ ఆ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళకు ఢిల్లీకి చూసేందుకు కార్లు అరేంజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజంతా ఢిల్లీ అంతా తిరిగి వచ్చిన తర్వాత తెల్లారి పివి గారు అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంలో కూడా పివి గారు అడిగేది అధ్యక్ష, ఎట్లుంది ఢిల్లీ? చాలా బాగుంది సార్, పెద్ద పెద్ద భవంతులు, ఎర్రకోట, ఇండియా గేట్ చాలా బాగుంది సార్, రోడ్స్ ఎట్లున్నాయి ఢిల్లీ లోపల, చాలా విశాలంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి ఇవాళ వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు పివి నరసింహరావు గారు ఏం వరంగల్ కూడా ఢిల్లీ లెక్క కావద్దా, వరంగల్ లోపల ఇవాళ విశాలమైన రోడ్లు మనకు అవసరం లేదని చెప్పి సున్నితంగా వాళ్ళు వచ్చిన పనికి తిరస్కరించి ఇవాళ పంపించినటువంటి ఒక సమయ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పివి నరసింహరావు గారు అధ్యక్ష. మరి ముక్కుసూటిగా ఒక పుస్తకంలో చదివినాను అధ్యక్ష, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా ఇవాళ నాయకత్వానికి చెప్పే వ్యక్తిత్వం, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు అధ్యక్ష. 1984 లోపల అధ్యక్ష ఆగస్ట్ సంక్షోభం జరిగినప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం లోపల ఆగస్ట్ సంక్షోభం జరిగినప్పుడు అధ్యక్ష, అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆగస్ట్ సంక్షోభం లోపల ఆ రోజు మనం ఎన్టీ రామారావు దించొద్దని చెప్పి ఇందిరాగాంధీని భావించినటువంటి వ్యక్తి పివి నరసింహరావు అధ్యక్ష. ఇప్పటికే ఎన్టీ రామారావు దించితే వచ్చే ఎన్నికలలో మనకు నష్టం జరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి. కానీ కొందరి ప్రోత్సాహం వల్ల ఆ రోజు ఎన్టీ రామారావు దించడం, తర్వాత జరిగినటువంటి 85లో జరిగినటువంటి ఎన్నికలలో ఘోర పరాజయం కాంగ్రెస్ పార్టీకి రావడం ఇవాళ పివి నరసింహరావు గారు నిజంకు ఆయనకున్నటువంటి ముక్కుసూటి తరానికి ఇవాళ నిదర్శనం అధ్యక్ష. మరి ఇన్ని విధాలుగా తాను నమ్ముకున్న పార్టీ, తాను ఒక 50 సంవత్సరాలు సభ్యుడిగా ఉన్నటువంటి పార్టీ లోపల 5 సంవత్సరాలు ప్రధానిగా చేసి ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి ఇవాళ భారతదేశం యొక్క ఆర్థిక సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇవాళ ఎల్పిజి అంటే అధ్యక్ష రాసింగ్ మోడల్ అనే విధంగా మనం చెప్పుకునే విధంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మరి చివరి రోజులలో అధ్యక్ష చాలా అవమానాలకు గురైంది. ఇవాళ భారతత్వ హృదయంతో ఇవాళ ఈ సభ లోపల నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, కనీసం ఏఐసిసికి అధ్యక్షుడిగా
సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అందుకోసం అధ్యక్ష, రేపటి ఎలక్షన్ల గురించి ఆలోచించే వ్యక్తి పొలిటీషియన్ అవుతాడు అధ్యక్ష. రేపటి జనరేషన్ గురించి ఆలోచించే వ్యక్తి స్టేట్స్ మ్యాన్ అవుతాడు. నిజమైన స్టేట్స్ మ్యాన్ ఇవాళ గౌరవ స్వర్గీయ పివి నరసింహారావు గారు. వారికి ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భారతరత్నతో పాటు HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా పివి నరసింహారావు గారికి పేరు పెట్టాలన్న తీర్మానానికి సంపూర్ణంగా బలపరుస్తూ ఇంకొక విషయం అధ్యక్ష, భావి తరాలకు ఇవాళ పివి గారి చరిత్ర తెలియాలంటే అధ్యక్ష, భావి తరాలకు ఈరోజు భారతదేశం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి యొక్క సమాచారం తెలియాలంటే అధ్యక్ష, నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను అధ్యక్ష. 10th క్లాస్ లోపల, ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత బైఫర్కేషన్ అయితే అధ్యక్ష, 10th క్లాస్ లోపల పివి నరసింహారావు ఒక చాప్టర్ పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ కోరుకుంటూ ఈ తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవ సభ్యులు కి భానుప్రసాద్ గారు. అధ్యక్ష, మొదటగా ఈ తీర్మానంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పివి నరసింహారావు గారు అయిపోయింది. మా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ. కరీంనగర్ జిల్లాలో జన్మించి దేశమే గర్వించదగ్గ ఒక వ్యక్తిగా ఎదిగినటువంటి, ఈ దేశం గర్వించదగినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారి కుటుంబంతో, పివి నరసింహారావు గారితో మా కుటుంబానికి వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. మా తాతగారు అయినటువంటి డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు గారు, కరీంనగర్ గాంధీగా సుప్రసిద్ధులైనటువంటి డాక్టర్ బోయినపల్లి గాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇద్దరు కలిసి స్వాతంత్రోద్యమంలో చాలా కాలం పాటు పనిచేశారు. అంతేకాక చివరి వరకు కూడా వారిద్దరి సాన్నిహిత్యం కొనసాగింది అధ్యక్ష. నాకు బాగా గుర్తు అధ్యక్ష, ఒకరోజు వరంగల్లో ఓల్డ్ ఆర్టీసీ బస్ డిపో నుంచి సర్క్యూట్ హౌస్ గెస్ట్ హౌస్కి పోయేటువంటి దారిలో నేను మా తాతగారు నడిచి వెళ్తున్నాము. అప్పుడు ఆనాడు పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ మంత్రులు, హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఉన్నారు. వారి కాన్వాయ్ వస్తున్నది అటు నుంచి, సైరన్స్ వస్తున్నాయి. నేను మా తాతగారు ఇద్దరు పక్కన రోడ్డు పక్కన నుంచి నడిచి వెళ్తున్నాం. కానిస్టేబుల్స్ వచ్చి పక్కా జరగండి అని చెప్తున్నారు. కాన్వాయ్ వచ్చింది, సడన్ గా మమ్మల్ని దాటి కాన్వాయ్ ఆగిపోయింది. కాన్వాయ్ మొత్తం ఆపేసింది. పివి నరసింహారావు గారు సెక్యూరిటీ చీఫ్ దిగి, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి ఆ కారులో మా తాతగారిని పిలిచి కూర్చోబెట్టినటువంటి ఆ సందర్భం. ఆ రోజు ఆ కారులో మా తాతగారితో పాటు నేను కూడా పోయి ఆ రోజు ఆ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో వారితో పాటు భోజనం చేసేటువంటి అవకాశం కూడా మాకు రావడం జరిగింది అధ్యక్ష. అదొక అదృష్టంగా భావిస్తూ, అంటే ఆయన ఎంత గ్రౌండెడ్ ఉంటారు, తన సహచరులు తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో వారికి
దానివల్ల కొంతమందికి నష్టం జరిగింది అనేటువంటి మీరు ఏదైతే ఒక ఇది చెప్పారో, ఈరోజు ప్రపంచమంతా మారిపోయింది. ప్రపంచం మొత్తం కూడా మారినటువంటి పరిస్థితుల్లో ఈవెన్ చైనా లాంటి దేశాల్లో, చైనాలో ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి? చైనాలో ఈరోజు సమానత్వం కింద నుంచి మీద దాకా ఒకే పరిస్థితులు ఉన్నాయా? లేవు. చైనాలో కూడా ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి గ్యాప్ ఏర్పడినటువంటి పరిస్థితులు. ఈరోజు ఏ సిద్ధాంతాలు అయితే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నామో, ఏ సిద్ధాంతాల గురించి అయితే చెప్పారో, మా నారదాస్ లక్ష్మణరావు గారు ఏ కార్ల్ మార్క్స్ గురించి అయితే చెప్పారో, ఆ కార్ల్ మార్క్స్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాళ్ళ వారసులు కూడా ఈరోజు నూతన ఎకనామిక్ పాలసీస్ ని నమ్ముకుంటున్నారే తప్పితే నూతన ఎకనామిక్ పాలసీస్ ని ఫాలో అవుతూనే దాని విషయంలోనే ముందడుగు వేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్పాలి. వాళ్ళు ఈరోజు ప్రపంచ ధనవంతుల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు. ఆ కార్ల్ మార్క్స్ వారసులే ఈరోజు ప్రపంచ అత్యంత ధనవంతుల లిస్టులలో మీరు చూసినట్టయితే వాళ్ళు కూడా దొరుకుతారు. సో ఈరోజు మేము అనేటువంటిది ఏంటంటే, సిద్ధాంతాలు ఎంతవరకు మనకు ఉపయోగపడతాయో అంతవరకు వాడుకుంటూ దాని తర్వాత మనం మారిన సిద్ధాంతాలతో పాటు మన జీవన విధానాన్ని కొనసాగించాలనేటువంటిది కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు అదే విధానాలని పివి నరసింహారావు గారు చేపట్టారు కాబట్టి ఈ దేశంలో ఇంకా సిమెంట్ బ్యాగ్ కొనాలంటే ఎక్కడికి పోవాలో తెలియదు. ఒక్క సిమెంట్ బ్యాగ్ నాకు బాగా గుర్తు. 1980వ సంవత్సరంలో వరంగల్లో ఇల్లు కడుతున్నటువంటి సందర్భంలో, ఆ రోజు మా ఫాదర్ అక్కడ వర్క్ చేస్తున్న సందర్భంలో, అక్కడ ఇల్లు కట్టేటువంటి సందర్భంలో ఒక సిమెంట్ బ్యాగ్ తెచ్చుకోవాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అనేటువంటిది నాకు ఐడియా. ఆ తర్వాత మారిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసినాం. ఒక సిమెంట్ బ్యాగ్ కావాలంటే దానికి ఒక రేషన్ విధానం, అది తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడేటువంటి పరిస్థితి ఉండేదో, గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టమైన పరిస్థితి ఉండేదో, ఆఖరికి ఒక టెలిఫోన్ కావాలంటే ఇక దానికంటే మించిన పదవి లేదు. ఒక ఎంపీ గారి దగ్గరికి పోవాలి, ఆ ఎంపీ గారి దగ్గర తిరగాలి, ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ వాటన్నిటిని కూడా ఈరోజు పివి నరసింహారావు గారికి ముందు, పివి నరసింహారావు గారి తర్వాత అనేటువంటిది స్పష్టమైనటువంటి మార్పు ఈ దేశంలో ఒక ప్రస్ఫుటమైనటువంటి మార్పు కనబడింది. ఆ మార్పులు అన్నీ కూడా పివి నరసింహారావు గారు ఆ రోజు అన్నిటికంటే మెయిన్ గా ఏంటంటే, నేను చూసినటువంటి ఇందులో ఒకవైపు ఎకనామిక్ రిఫార్మ్స్ తో పాటుగా నేను మొదటి నుంచి పివి నరసింహారావు గారు లాంటి కొంతమంది వ్యక్తుల దగ్గర నేను చూసినటువంటి ఒక ఆదర్శమైనటువంటి ఇది ఏంటంటే, ఇంతకుముందు సతీష్ గారు కొంత చెప్పారు దాని గురించి. పివి నరసింహారావు గారు ఎప్పుడు కూడా ఇది నా నియోజకవర్గం, ఈరోజు మనలో మన ఎమ్మెల్యేస్ కానివ్వండి, మన ఎంపీస్ కానివ్వండి, ఈవెన్ అసలు మన నియోజకవర్గం ఉండదు ఎమ్మెల్సీలో, అయినా కూడా మనం నా నియోజకవర్గానికి ఏమైనా చేయండి అని అడుగుతాం. మన పరిమితి, మన ఆలోచన విధానం ఎంతసేపటికి మన నియోజకవర్గాలకే పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఆనాడు పివి నరసింహారావు గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, దార్శనికులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వాళ్ళు నియోజకవర్గానికి పరిమితమై ఆలోచన చేయలేదు. ఈ దేశమే నా నియోజకవర్గం అనుకున్నారు, ఈ రాష్ట్రమే నా నియోజకవర్గం అనుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని యొక్క జీవన స్థితిగతులు మారడమే నా యొక్క లక్ష్యం అని అనుకున్నారు తప్పితే ఏ ఒక్క చిన్న నియోజకవర్గాన్ని బాగు చేద్దామని, ఆ ఒక్క నియోజకవర్గంలో మార్పు కొరకు ఆలోచన చేయలేదు. డెఫినెట్ గా ఒక లెజిస్లేటర్ అనేటువంటి వ్యక్తి లెజిస్లేషన్ చేయడంలో, ఏ చట్టాలు చేయడం వల్ల మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చగలుగుతాం అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం కొనసాగించాలి. కానీ కేవలం ఒక ప్రాంతానికో, ఒక చిన్న ఏరియాకో, ఒక గ్రామానికో, ఒక ఇదికో పరిమితమైపోయి మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటిది పివి నరసింహారావు గారి లాంటి దార్శనికుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాల్లో ఒకటి. అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి అనేక ఎకనామిక్ రిఫార్మ్స్ మీద అయితే చాలా మంది చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు బహుభాషా కోవిదులు అనేక విషయాలు కూడా అందరూ చెప్పడం జరిగింది. అది ఇక రెండవ అంశానికి వచ్చేప్పటికి నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అండ్ బ్యాలిస్టిక్ మిషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదైతే వారు తీసుకున్నారో, ఈ రోజు భారతదేశం ఒక న్యూక్లియర్ దేశంగా ఉంది అంటే ఆ రోజు పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం. దానివల్లనే ఈరోజు భారతదేశం ఒక న్యూక్లియర్ తర్వాత జరిగినటువంటి, వారు ప్రైమ్ మినిస్టర్ గా అయిపోయిన తర్వాత, అంటే వారు ప్రైమ్ మినిస్టర్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, వారు ప్రైమ్ మినిస్టర్ గా అయిపోయిన తర్వాత పోఖ్రాన్లో ఏదైతే న్యూక్లియర్ టెస్టులు జరిగినాయో, అది వారు అన్నారు తీసుకున్న నిర్ణయం వల్లనే, దాని యొక్క ప్రయోజనం వల్లనే
సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ ని ఈ దేశంలోకి ఆహ్వానించడంలో డెఫినెట్ గా ఆ రోజు వారందరూ వచ్చారు కాబట్టి అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వచ్చాయి. అనేకమైనటువంటి టెక్నాలజీ రాష్ట్రంలోకి వచ్చి ఈ దేశంలోకి వచ్చింది. ఆ టెక్నాలజీ రాకపోయినట్టయితే ఈ రోజు మనం ఆ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు. డెఫినెట్ గా మిత్రులు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఈ రోజు బ్యాంకుల్లో కంప్యూటర్లు ఇంట్రడ్యూస్ చేసిన రోజున కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ బ్యాంకుల కంప్యూటరీకరణ జరగకపోయినట్టయితే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలిసే పరిస్థితి ఉండేది. డెఫినెట్ గా వారి సమయంలోనే సెబీని, ఈరోజు సెబీ అంటే ఈరోజు బిఎస్సి ఎన్ఎస్సి లాంటి వాటిని ఏదైతే రెగ్యులేట్ చేస్తుందో ఆ సెబీని మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది. ఆ సెబీని పూర్తిగా ఒక రెగ్యులేటరీ అథారిటీగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అంతేకాదు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎన్ఎస్సిగా ఏదైతే పేరుగా ఉన్నదో ఎన్ఎస్సిగా ఈరోజు భారతదేశాన్ని శాసిస్తున్నది, ఆర్థికంగా శాసించేటువంటి సంస్థ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాగా ఏదైతే పేరున్నదో అది పివి నరసింహారావు గారి సమయంలోనే ప్రారంభించబడ్డది. ఈ రోజు అది దేశాన్ని ఆర్థికంగా పూర్తిగా కంట్రోల్ చేయగలిగేటువంటి పరిస్థితుల్లో అంటే మొత్తం ఇండస్ట్రియల్ మొత్తం కూడా ఈరోజు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా అదొక ఇదిగా చెప్పవచ్చు, వారి యొక్క అచీవ్మెంట్ గా చెప్పవచ్చు. ఈ విధంగా చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది మిత్రులు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. వారి ఇదిలో డెఫినెట్ గా పివి నరసింహారావు గారి దార్శనికత ఈ దేశానికి ఎంతో ఉపయోగపడింది అనేటువంటిది నిస్సందేహంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్ గా మిత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ కొంత మరి ఈ భారతరత్న ఎంతో మంది నాయకులకు భారతరత్న ఇచ్చింది, కానీ మరి ఎందుకో వారి విషయంలో కొంత అశ్రద్ధను చూపెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డెఫినెట్ గా ఒక్కటి మాత్రం దీంతో పాటు మీకు ఇంకొక చిన్న ఇది కూడా చెప్పాల్సినటువంటి ఉంది. ఆ రోజు పివి నరసింహారావు గారు ఏ పరిస్థితుల్లోనైతే భారత ప్రధాని అయ్యిందో, ఆనాడు ఏ ఆర్థిక పరిస్థితులు అయితే ఈ దేశంలో ఉన్నాయో ప్రస్తుతం కూడా ఈ దేశంలో అదే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ బహుశా ఏ తెలంగాణ వ్యక్తో ఆ ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కి ఈ దేశాన్ని రక్షించాల్సినటువంటి పరిస్థితి ఉందేమో అని అనిపిస్తున్నది. డెఫినెట్ గా మళ్ళీ ఈ తెలంగాణ గడ్డ మీద నుంచే ఒక వ్యక్తి పోయి మళ్ళీ ఈ రోజు భారతదేశ ఆర్థిక పరిస్థితులను సరిదిద్దేటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఇది కూడా నేను ఆశిస్తున్నాను. డెఫినెట్ గా మళ్ళీ తెలంగాణ వ్యక్తికి పోయి రేపొద్దున భారతదేశ ఈ ఆర్థిక ఈ గడ్డ పరిస్థితుల నుంచి మళ్ళీ గడ్డెక్కిస్తారేమో అని కూడా ఆశిస్తున్నాను. డెఫినెట్ గా ఈ గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర గారు ప్రవేశపెట్టినటువంటి పివి నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరును పెట్టాలనేటువంటి ఇదిని కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఈ తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి తరఫున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ప్రవేశపెట్టినటువంటి పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి గారికి భారత రత్న ఏర్పాటు చేయడంలో కానీ వారి పేరు మీద సెంట్రల్ యూనివర్సిటీకి నామకరణం చేసేటువంటి విషయంలో కానీ అదేవిధంగా పార్లమెంట్లో వారి పోర్ట్రేట్ని ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ద క్వశ్చన్ ఇస్ దట్ ద గవర్నమెంట్ రెజల్యూషన్ మూవ్డ్ బై ద మినిస్టర్